మాధురి గారు కొంచెం లేటుగా వచ్చారు ఇవాళ. ఫ్లేమ్ ఆఫ్ డిస్కంటెంట్. వసంతలత ఇందులో ఏం చెప్తున్నారంటే ముగింపులో మనం సామాన్యంగా అసంతృప్తి అన్న స్థితిని ఏదో ఒక రకమైన యాక్టివిటీ తోటో ఇంట్రెస్ట్ తోటో కవర్ చేసేసుకుంటాం. దాంట్లోంచి మనం ఏమీ ఆనందం పడిపోవడం ఒక తాత్కాలికమే. మళ్ళీ మనకు ఆ శాశ్వతమైన బాధ ఉంటూనే ఉంటుంది. అసంతృప్తిగానే మనం ఎందుకు ఉండకూడదు? అయితే అది కదా, అంటే కారణం వెతకాలా అంటే అదే అతను అంటున్నారు, సంతోషంగా ఉండడం ఇంపార్టెంట్ కదా. అసంతృప్తిలో ఎందుకు జీవించడం, సంతోషంగా ప్రతి వాళ్ళు కోరుకుంటారు. అయితే అసంతృప్తికి కారణం ఏమిటి అని కూడా అడిగితే ఆవిడేం చెప్పినట్టుగా లేదు కదా ఆవిడకి తెలీదు. అంటే కారణాలు. ఇక్కడ ఏంటంటే కృష్ణమూర్తి గారు చెప్పేది, మనం ఏదో ఒక దాంట్లోటి ఏదో ఒక యాక్టివిటీ ద్వారా సామాన్య ప్రజలందరూ అదే చేస్తారు. దానివల్ల మనకి అసలు శాశ్వతమైన తృప్తి ఏమీ రాదు. మళ్ళీ బాధ అన్నీ ఉంటాయి. కానీ అసంతృప్తిని యాజ్ ఇట్ ఈస్ ఉంచి దాన్ని ఈ పోకడలన్నీ అవగాహన చేసుకోమంటున్నారు. ఎలా మనం ప్రయత్నిస్తున్నాం అవన్నీ అవగాహన చేసుకుంటే అప్పుడు మనకి అది అంటే అలాంటి అసంతృప్తి ఫైనల్ అనంతత్వానికి దారితీస్తుంది. కానీ మనం ఏం చేస్తాం, అసంతృప్తి అన్న దాన్ని ఒక యాక్టివిటీ తోటి ఒక ఇంట్రెస్ట్ తోటి కవర్ చేసేస్తున్నాం. స్మోదరింగ్ అంటే దాన్ని పొగతో కవర్ చేసేస్తున్నాం. అవును, అంటే అది అర్థమైంది నాకు. ఇంతకు మునుపు బోర్డం అనే విషయంలో కూడా అలాగే చెప్పారు. బోర్డం ఏమిటో చూడండి, అలాగే అసంతృప్తి కూడా ఏమిటో చూడమని చెప్తున్నారా? అది అంటే అసంతృప్తిని వద్దనుకుని అణిచేసి ఎస్కేప్ అయిపోకపోతే ఆ అసంతృప్తి అనంతత్వానికి దారితీస్తుందని ఇంకో దగ్గర చెప్పారు కదా. అసంతృప్తి వద్దని ఎందుకు అదే అనుకోవాలి, అదే అది దాన్ని అలాగే. తాత్కాలికంగా కవర్ చేసేద్దామని ఎందుకు అనుకోవాలి. దానికి ఇతరమేన్ని అప్పుడు మనస్సు యొక్క స్థితి ఏమిటని అడిగారు. అంటే మనస్సు ఎందుకు బాధపడాలి, అది దాని నుంచి నిగ్రహించుతున్నాం. వద్దు వద్దు అనుకోవడం వల్ల బాధ వస్తుంది, లేకపోతే ఏ బాధ ఉండదు. మనం ఫైట్ చేస్తూ ఉంటాం అసంతృప్తిలో బయటపడిపోవాలని, ఎస్కేప్ అయిపోవాలని, అప్పుడే బాధ ఉంటుంది. ఉమ్. అంటే అంటే చూడమంటున్నారు, ఏమిటో అర్థం చేసుకోండి అంటున్నారు. అసంతృప్తి ఏమిటో, మీ మనసు ఎందుకు అలా అవుతున్నదో అది అంటే మనం ఏంటంటే ప్రతి నిమిషం ఎస్కేప్ అయిపోయి ఒక శాశ్వతమైన ఒక షెల్టర్ దొరుకుతుందని చూస్తాం. కానీ ఏది శాశ్వతమైన పరిష్కారం దానికి ఉండదు. ఎందుకంటే ఆ అసంతృప్తిని ఏ ఫీలింగ్ పెట్టకుండా ఉంటే అది మనకి మంచిదానికే దారితీస్తుంది. కానీ మన అవును. అందరం ఏం చేస్తాం, అసంతృప్తిగా ఉంది అక్కడికి వెళ్ళి ఏదో వినోద కాలక్షేపంతో ఏదో పుస్తకంతోటో ఏదో ఒక రకమైన యాక్టివిటీ తోటో దాన్ని స్మోదర్ చేసేస్తున్నాం. ఈ రోజు నేను ఎంత అయింది, 8:12 అయింది కదా, ఇవాళ క్లోజ్ చేసేస్తాను. రేపు కంటిన్యూ చేద్దాం ఇది కావాలంటే. ఎందుకంటే నేను ఒక లెక్చర్కి వెళ్ళాలి ఇవాళ. ఇది మంచి టాపిక్కే, కానీ మరి తప్పదు. అసలు క్లాస్ క్లోజ్ చేసేయకుండా కొంచెం చెప్పి వెళ్దామని. అర్థమైందా? ఓకే అమ్మా. ఓకే, థ్యాంక్ యూ. ఏమనుకోవద్దు, ఎందుకంటే అక్కడ లేట్ అయిపోతాం. అయ్యో పర్వాలేదమ్మా, క్యారీ ఆన్. రేపు కంటిన్యూ చేద్దాం. ఇవాళ 17th నవంబరు థియోసాఫికల్ సొసైటీ ఫౌండేషన్ డే. ఆ సందర్భంగా నన్ను ఫెడరేషన్ లెక్చరర్ గా పిలుస్తారు ఎక్కడో ఒక దగ్గరికి. వాళ్ళు వెళ్ళాలి. ఈ ఊరు వాళ్ళు పిలిచారు కనుక పర్వాలేదు, క్లాస్ చెప్పడం అయింది. ఓకే, అందరికీ నమస్కారం, ముగించేస్తున్నాను. మాధురి గారు మీరు వస్తూ ఉండండి ప్రతిరోజును. షూర్ అండి, తప్పకుండా. నాకు టైమింగ్స్ కన్ఫ్యూజ్ అవటం వల్ల కరెక్ట్ 7:30 to అవుతాయండి. మనం ఒకప్పుడు మంచి డిస్కషన్ అయితే 9 వరకు 9:30 కూడా ఉంటున్నాం. ఈ రోజు వేగం వెళ్ళాలని నేను క్లోజ్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్స్ అండి.